అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని రాస్ ఐలాండ్స్ అని ఒక ఐలాండ్ ఉంది. దానికి సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని చెప్పి పేరు పెట్టింది. అంతేకాదు ఇండియా గేట్ దగ్గర చాలా పెద్ద స్టాట్యూ కూడా ఆయన ఏర్పాటు చేశారు 2 సంవత్సరాల క్రితం. ఐఎన్ఏ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ దగ్గర ఐఎన్ఏ మ్యూజియం ఏర్పాటు చేశారు. మనకు తెలుసు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ని లీడ్ చేసింది ఆయన. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్ రోజున జనవరి 23వ తారీఖున సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు కూడా ఇస్తుందన్నమాట. ఇది ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది, ఇండివిజువల్స్కి ఇస్తుంది అనమాట. వ్యవస్థలు అంటే ఆర్గనైజేషన్స్కి ఇస్తే కనుక 51 lakhs క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికేట్, ఇండివిజువల్కి ఇస్తే కనుక అంటే వ్యక్తులకి ఇస్తే కనుక 5 లక్షల క్యాష్ ప్రైజ్ ఒక సర్టిఫికేట్ అనమాట. సుభాష్ చంద్రబోస్ గ్రేట్ పేట్రియాట్ అని చెప్పొచ్చు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉంది. గాంధీ గారు మీన్స్ జస్టిఫైయింగ్ ది ఎండ్స్ అంటారు. వెళ్ళే మార్గం బాగుండాలి, నీ లక్ష్యం కన్నా కూడా గొప్పగా మార్గం ఉండాలి అంటారు. అదే సుభాష్ చంద్రబోస్ మాత్రం మార్గం ఎలా ఉన్నా పర్లేదు, ఎండ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏ మీన్స్ అయినా ఫాలో అవ్వు, నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండాలని భావించే వ్యక్తి అనమాట. సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం గమనిస్తే ఆయన హిట్లర్ని కలిశారు, ముస్సోలిని కలిశారు. అంతేకాదు జపాన్ సపోర్ట్తో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని కూడా ఆయన కోరుకున్నారనమాట.